ఏం బోధించి వచ్చాను? మరణకరమైనటువంటి పాపం. ఎప్పుడు మరణకరమైన పాపం వస్తుంది? దేవుని మాట వినకుండా, దేవుని మాట అశ్రద్ధ చేసినప్పుడు ప్రాణమే పోతుందంట. ఎరిగి పాపం చేస్తే ప్రాణము పోతుంది. తెలియక చేసి క్షమాపణ అడిగేదానికి ఏమున్నది? క్షమాపణ కలుగుతుంది. తెలిసి పాపము చేయకూడదు. ఇక్కడ మరి మరణకరమైన పాపాలు మనం చూసినప్పుడు లేవియా కాండం 10వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు తమ ధూపకత్తులు తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని ఏం చేసింది? కాల్చి వేసింది. వారు యెహోవా సన్నిధిని మృతి పొందారంట. దేవుడు ఆజ్ఞాపింపని పనులు చేయకూడదు. దేవుడు అనుమతించిన పనినే చెయ్యాలి. దేవుడు అంగీకరించిన పనినే చెయ్యాలి. ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ అహరోను కుమారులు ఏంటంటే పండిత పుత్ర పరమచుంట అన్నట్టుగా మనం అనుకోకూడదు. ఎరిగి చెడిపోకూడదు. మీరు 2 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు. ఇవి పక్కన పెడితే కనుక మీరు పాపంలో పడిపోయినట్టే, ప్రభువుని స్తుతించలేనట్టే. ఇక్కడ ఎవరెవరో అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు వాళ్ళకి తెలుసు అది అన్యజ్ఞని, ఆ మాట పలకూడదని తెలుసు. ఏంటా ఆ ధూపార్పణ వేయకూడదని తెలుసు. అనుకున్నారు ఏదో ఒకటి చెప్పేస్తే, ఏదో ఒకటి చేసేస్తే, ఏదో ఒకటి అనిపించేస్తే అలా పరిశీలన లేకుండా, పవిత్రత లేకుండా ప్రభు సన్నిధికి అగ్ని తీసుకొచ్చారంట. అగ్ని ఏమగ్ని? అది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా మనం దేవుని ఆరాధిస్తాకు వస్తున్నాం. ఏ మనసుతో దేవుని ఆరాధించకు వస్తున్నాం? ఏ హృదయంతో దేవుని సన్నిధికి వస్తున్నాం? ఏ హృదయంతో దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అనేది మనకి గ్రహింపు ఉండాలి. దేవుడు ఒక అగ్ని తీసుకొచ్చినటువంటి ఎవరిని? నాదాబుని, ఇంకా అబీహుని ఏం చేసిందంట? కాల్చి వేస్తే ఆయన సన్నిధిని ఏమయ్యాలో చనిపోయారు. దేవుని సన్నిధిలో చనిపోయారు. ఇంకా దేవుని సన్నిధిలో చనిపోయారో మీకు తెలుసా? దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించబోతున్నాడే కదా, అవునా? చనిపోయారు. ఇక్కడ మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మను కూడా మనం ఏం చేయాలంట? మోసపుచ్చేవాడుగా ఉండకూడదు. మరి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది, మన మనసుతో మాట్లాడుతుంది, మన హృదయంతో మాట్లాడుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటదంటే, కాబట్టి నేను మీతో చెప్పింది ఏమనగా మనసు చేయు ప్రతి పాపమును దోషమయ్యే వారికి క్షమించబడింది గాని ఆత్మవేశమైన దోషణకు పాప క్షమాపణ లేదు. మనసు కుమారుడికి విరోధంగా మాట్లాడిన వారికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వారికి ఈ యుగమందైన రాబోయే యుగమందైన పాప క్షమాపణ లేదంట. ప్రియమైనటువంటి వాళ్ళలాగా పరిశుద్ధాత్మ మన మీద, మన మధ్య సంచారం చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఎవరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడారు? ఎవరు పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనని వ్యతిరేకించారు? మనం చూసినప్పుడు మరి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో అక్కడ మరి అననీయ సఫీరాలో వారంట ఒక స్థలాన్ని వారు అమ్మారు. అమ్మితే ఆ రోజుల్లో మరి దేవుని యొక్క సంఘము విస్తరిస్తూ ఉంది. దేవుని యొక్క సంఘము విస్తరిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ నడిపింపుతో ఉంది. అపోస్తులందరూ కూడా మరి స్థిరపడి తమ స్థిరాస్తులను అమ్మి ఏం చేస్తారంట? అమ్మినటువంటి ఆ ద్రవ్యం తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నటువంటి సమయంలో ఈ అననీయ సఫీరా కూడా ఏం చేశారంట? స్థలమును అమ్మి కొంత దాచుకుని అమ్మిన వేళలో కొంత తెచ్చాడంట. ఎవరైనా ముందుగా అననీయ దేవుని సన్నిధికి వచ్చాడు. అక్కడ దేవుని సేవకులే ఉన్నారు. ఎవరైనా పేతురు గారు ఉన్నారు. పేతురు గారు ఉన్నప్పుడు మరి పేతురు గారి దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు పేతురు ఏమంటున్నాడు? చదవండి, ఆ మాట చదవండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మాట ఉంటుంది. అననీయ ఈ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను
సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రవేశించెను? ఆగండి, చూసారా? సంఘ కార్యాలు జరుగుతున్నప్పుడు, సంఘ అభివృద్ధి కోసము అయ్యా మరి అనేక ఆత్మల రక్షణార్థమై పరిచర్య జరుగుతుండగా అక్కడ ఉన్నటువంటి అపోస్తలులందరూ కూడా ఏం చేశారంట? ఆ రోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ స్థిరాస్తులను అమ్మి ఏం చేస్తారండి? తమ అమ్మినటువంటి ఆ యొక్క ధనం తీసుకొచ్చి ఎక్కడ పెడుతూ ఉన్నారు? అపోస్తలుల యొక్క పాదం దగ్గర పెడుతున్నప్పుడు మరి అమ్మినటువంటి డబ్బులో కొంత ఏం చేశారంట? సంఘంలోనికి సన్నిధిలోకి తీసుకొచ్చి అప్పుడు పేతురికి ఎలా తెలిసిపోయింది? పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. అవునే కదా? ఎవరు తెలియజేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. మరి తెలియజేసినప్పుడు ఎందుకు ఏమన్నాడు? అయినప్పుడు ఏదైతే బలమైన మాటలు చెప్తామో ఆ బలమైన మాటలు బయటికి వెళ్ళకోకుండా సాతాను అడ్డుకుంటుంది. ఏదైతే పరిశుద్ధమైన పను, ఏదైతే మంచి పను, ఏదైతే ప్రభుకి ఇష్టమైన పను, ఎప్పుడైతే ప్రభు బిడ్డలు బలపడే మాటలు చెప్తామో సాతాను ఏం చేద్దంట? ఆ పనికి అడ్డుపడుతుంది. ఇక్కడ ఎవరికి అడ్డుపడుతుంది? అననీయకి సప్పీరాకి వాళ్ళని ఆ యొక్క సాతాను ప్రేరేపించిందంట. అందుకే పేతురు ఏమన్నాడు? సాతాను మిమ్మల్ని ఎలాగా ప్రేరేపించింది అన్నాడా? అన్నాడా? పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను మిమ్మల్ని ఎలాగా ప్రేరేపించిందని అడుగుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, డబ్బు చాలా మోసం. ధనం మూలము ఏదో జగత్ అని చెప్తున్నారు. అక్కడికి వచ్చినప్పుడు అన్న ఏమయ్యాడు? అక్కడ అబద్ధమాడాడు. అవునా? నాదాబు అభియోగులు ఎలాగైతే దేవుని సన్నిధిలో మరణించారు, ఇక్కడ అననీయ సఫీరా కూడా ఏం చేశాడా? అన్నయ్య ఏం చేశాడు? ఇంతకే అమ్మారా అని పేతురు అన్నయ్యని అడిగినప్పుడు ఇంతకే అమ్మాము అన్నాడా కదా? అన్నాడు. అబద్ధమాడినట్టే కదా? వెంటనే ఆ పవర్ ఏం చేసింది? పరిశుద్ధాత్మ పవర్ అక్కడ పనిచేసింది. అక్కడే పాదాల దగ్గర పడి ప్రాణము విడిచినట్టు మనం చూస్తాం. అదే 3 గంటలకి ఎవరు వచ్చారు? తన భార్య అయినటువంటి సప్పీరా కూడా అక్కడికి వచ్చింది. వచ్చి ఏ అమ్మా ఇంతకే అమ్మారా అంటే ఇంతకే. మీకు అర్థమైనా? ఎవరు మోసపుస్తున్నారు? అమ్మా ఇచ్చు కూడా ఏమయ్యారు? ప్రాణాలు ఎవరన్నా బలవంతం చేశారా? అదంతా ఉంచేసుకుని దేవుని సన్నిధికి రాకుంటే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అయ్యేదా? అవ్వదు. కానీ అక్కడ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏమాత్రం పక్షపాతంగా మాట్లాడకూడదు. ఆ పాపం అలా రాయబడి ఉంటుంది. మీకు అర్థమైందా? మనము దేవుని సన్నిధిలో ఏమాత్రం పక్షపాతం అనేది చూపించే వాళ్ళుగా ఉండకూడదు. ఎలా ఉండదంట? యథార్థత, నీతి. దేవుడి సమస్తాన్ని మన హృదయాన్ని మొత్తం ఆయనకి తేటగా కనబడుతుంది. ఏంటంటే మన హృదయం ఆయనకి సంపూర్ణంగా కనబడుతూ ఉంది. ప్రియమైనటువంటి వారి ద్వారా మరి అక్కడ అననీయ సప్పీరాలు మరి అననీయ చచ్చిపోయినటువంటి 3 గంటలకు ఎవరు వచ్చారు? చదవనమాట ఇంచుమించు 3 గంటల చేపటికి వాని భార్య జరిగింది యొక్క లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీపించారు? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదాలు వాకట్లే నిలిచి ఉన్నాయి. వారు నిన్ను మోసుకొని పోదని పేతురు పలకగానే ఏంటండా? వెంటనే పేతురి పాదం యొద్ద పడి అమ్మ అర్థమైందా? అక్కడ అభియో నాదాబులు దేవుని సన్నిధిలో చనిపోయారు. ఇక్కడ అననీయ సప్పీరా కూడా వాళ్ళు కూడా ఆరాధిస్తాకు వచ్చారు, వీళ్ళు కూడా ఆరాధిస్తాకు వచ్చారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఆరాధించే విషయంలో ఎలా ఉన్నాం? ఇది మరణకరమైన పాపం. దానికి క్షమాపణ లేదు. దేవుని సన్నిధికి వచ్చి అబద్ధమాడే పని చేయకూడదు. ఆ పాపము మాట్లాడిన వాళ్ళ మీద నిలిచి ఉంటది, ప్రాణానికి ప్రమాదము. యూదా కూడా అలాగే చేశాడు.
కదా. యోధాని రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు, అవునా కదా. యోధాని కాపాడడానికి యేసుప్రభు వచ్చాడు. యోధా యేసుప్రభు గారి మాటలిని ఆయనకే హాని తలపెట్టాడు. సాతానాత్మలో ప్రవేశించిందంట. చూడండి, యోహాను సువార్త 13:2 చూడండి. వారు భోజనము చేయించుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఎవరంటే పుట్టించారు యూదాలో? మీకు అర్థమైందా? మీరు దేవునికి మహిమకరంగా మీ మాటలు చెప్పకపోతే, దేవునికి మహిమకరంగా మీ సాక్ష్యం చెప్పకపోతే మిమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తున్నట్టు? అపవాది ప్రేరేపిస్తున్నాడు. మీరు అపవాదికి దాసులు ఉంటారా? అపవాది ఆత్మను మీరు అనుసరిస్తారా? పరిశుద్ధాత్మను మీరు అనుసరిస్తారో మీరే ఏం చేయండి నిర్ణయించుకోవాలి. మీరు గ్రహింపు ఉండాలి. మీకు ఇది అపవాది ఆత్మ లేకపోతే దేవుని ఆత్మ అనేది గ్రహింపు ఉండాలి. ఇక్కడ ఇస్కరియోతు యూదాను ఏ ఆత్మ ప్రేరేపిస్తుంది? అపవాది. అన్య సభ్యులను ఏ ఆత్మ ప్రేరేపించింది? అపవాది, అవునా కదా. పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాను ఆత్మ వాళ్ళని ప్రేరేపించింది. యథార్థంగా మనం మాట్లాడాలి, యథార్థంగా ఆరాధించాలి, యథార్థంగా సాక్ష్యం చెప్పాలి, యథార్థంగా మనం అర్పించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సాతాను దూరినటువంటి యోధా చివరికి యేసు ప్రభువుని సిలువ వేసే సమయంలో అప్పుడు ఏం చేసిందంట? ఇంకా తప్పించుకోవడం ఇంట్లో పెట్టేది సాతాను. మాటలు కూడా అలాగే ఉంటాయి చూడండి. ఆ మాట మాట్లాడేసి మనము తప్పించుకోలేము. ఇస్కరియోతు కూడా ఆ ఇరుకులో పడ్డాడు, ఇంకా తప్పించుకునే అవకాశం లేదు. క్షమాపణ అడిగేటువంటి ఆ గుణం అతనికి లేదు. ఇంకా క్షమాపణ దొరకదు నాకు అనుకున్నాడు అంతే. 1వ అధ్యాయము 18 చూద్దాం. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చేసినాయి అంట. ఊరి పెట్టుకుందాం అనుకున్నాడు, కానీ అతనంట నడుముకి బదులై పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడంట. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. ఎవరంట? నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసిందని చెప్పాను. వాళ్ళు ఏమంటారంట? రాణి వాళ్ళు ఏమన్నారు? ఎవరితో చెప్తున్నాడు? అయ్యా మీకు నిరపరాధి రక్తంగా అర్పించాను నేను. అయ్యా అతను నిరపరాధిని అప్పగించాను, నిర్దోషిని అప్పగించాను అని ఆ రాణి వారిని బతిమాలుతుంటే, దాంతో మాకేం పని, అది నువ్వే చూసుకో అంటున్నారు ఆ రాణి వారు. దాంతో మాకేం పని? అతడు ఆ వెండి నాణ్యములను ఎక్కడ పడేసినట్టు ఎవరో పడది? దేవాలయంలో. నాదాబు అభిహోరు ఎక్కడ చనిపోయారు? దేవాలయంలోనే. అన్నయ్య పేరు అన్నయ్య సభ్యులు ఎక్కడ చనిపోయారు? దేవాలయంలోనే. యోధా ఎక్కడ? దేవాలయంలో. ఆ 30 వెండి నాణ్యాలు పడవేసి ఆ వెండి నాణ్యములు తీసుకుని అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకుని చచ్చిపోయాడంట. పశ్చాత్తాపడొచ్చు కదా. పశ్చాత్తాపడలేదు మనసు. ఎవరో సాతాను చంపేస్తుంది. మాటలు మాట్లాడేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఉండదు. ఇంకా అర్థమైందా? కాలు జారితాయంట, పక్కకు తీసుకొచ్చంట. నోరు జారిపోతే ఇంకా తీసుకోలేము. ఇంకా ప్రియమైనటువంటి వారారా, ఆ మాట మీ యొక్క నోట్లోంచి బయటికి రాకముందే మీరు సరి చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ యువతకి ఇంకా అవకాశము లేదు. పోయేం చేశాడంట? ఊరు పెట్టుకుని ఎక్కడ పడేసాడు? ఎట్టుకొచ్చి దేవాలయంలో. అన్నయ్య ఎక్కడ పట్టుకొచ్చారు? దేవాలయంలోకి. నాదాబు అభిహోరు ఎక్కడ తీసుకొచ్చారు? ప్రియమైన వారులారా, ఇది దేవాలయం అని మనకేముండాలి? గుర్తు ఉండాలి, జ్ఞాపకం ఉండాలి. దేవాలయంలో దేవుణ్ణి మోసగించే విధంగా ఉండకూడదు. దేవాలయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ పక్కనే సాతాను కూడా ఉన్నాడు.
దేవుణ్ణి మోసగించే సాతాను కూడా ఆ పక్కనే ఉండి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని ఆరాధించకుండా అడ్డుపడతా ఉంది. అర్థమవుతుందా మీకు? ఎక్కడ ఉంటారని సాతాను కూడా దేవుని ఆలయంలో ఉంటారంట, దేవుని బిడ్డలు మోసగించడం కోసం. సామెతల గ్రంథము 6:15 చూడండి. కాబట్టి ఎలా వస్తుందంట? ఆపద వారి మీదకి హఠాత్తుగా వచ్చిన ఇంకా తప్పించుకునే అవకాశం ఉండదు. వారు తిరిగి లేకుండా ఆ క్షణమందే నలగొట్టబడతారంట. ప్రియమైనటువంటి వాళ్ళారా, మాట తప్పేవాళ్ళు ఏమవుతారంట? తిరుగు లేకుండా హఠాత్తుగా ఆపద వారి మీదకి వస్తుందంట. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం చూడండి. 8 సార్లు గద్దించినను లోపడని వాడు, ఇన్ని సార్లు గద్దించిన లోపడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమవును. అమ్మా, హఠాత్తుగా నాశనం అయిపోతారంట ఆలయంలోనే. ప్రియమైనటువంటి వారు, మనము ఈ అవకాశాన్ని ఎంత ఆటంకం ఉన్నదంటే అంత ఆటంకం ఉన్నది. అర్థమైందా? ఎన్నిసార్లు గద్దిస్తాను లోబడని వాడు మరీ తిరిగి లేకుండా అయిపోతాడంట, హఠాత్తుగా నాశనం అయిపోతాడంట. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయ కాలంలో మనం ఏ విధంగా దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏ విధంగా మనం నడిపిస్తున్నాం అనేది మనము జ్ఞాపకం ప్రభా అంటే అది అవకాశం ఉంటుందా? ప్రాణం ఉండగానే ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి. ప్రభు సన్నిధిలో ఉన్నామని గుర్తు ఉండాలి. దేవుని చెప్పిన మాట వినకపోతే పరిస్థితులన్నీ కూడా ఎలా ఉంటాయంట? చాలా కష్టతరంగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు కూడా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుడిని ఆరాధిస్తా వచ్చాం. ఆయనకు అర్పించే విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో, ఆయన శరీరం తీసుకునే విషయంలో, ఆయన రక్తాన్ని త్రాగే విషయంలో మనం పవిత్రులుగా తీసుకుంటున్నామా, అపవిత్రులుగా తీసుకుంటున్నామో మనల్ని పరీక్షించుకోవాల్సినటువంటి సమయం దేవుడు మనకి ఇచ్చాడు. మనము హఠాత్తుగా మరణించుకోకుండా, అపవాది చేతిలో పడుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29-30 వచనాలు మనం చూడండి. ప్రభు శరీరమని ఏంటమ్మా మనం ఏం తీసుకుంటున్నాం? ప్రతి వారమును ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని చదువుతున్నాం. ప్రభు శరీరం అని వివేచింపక తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. అందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. ప్రభు సన్నిధికి వచ్చి కూడా ప్రభు ఆరాధించి, ప్రభు యొక్క శరీరాన్ని భుజించి, శరీరంలో ఆయన రక్తాన్ని తాగిన వాళ్ళు కూడా ఏం చేస్తారంట? పవిత్రంగా తీసుకోకపోతే ఏం చేస్తున్నారు? ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారంట, మృతి పొందుతున్నారంట. ఎక్కడ? దేవుని ఆలయంలోనే. దేవుని ఆలయంలోనే మనం పవిత్రంగా ఉండకపోతే మన ప్రాణాన్ని మనము పోగొట్టుకుందాం అనేది మనకి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది మరణకరమైన పాపం అంట, ఇది క్షమించరాని పాపం అంట. మనం పరీక్షించుకుని ఎడదా మనము శిక్షావిధి పొందకపోదు అని ఉంటుంది అక్కడ. మోకరిందామా? మనం ఎలాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మనం ఎలాగ దేవుణ్ణి సంధికి వస్తున్నాం, మనం ఎలాగ దేవునికి అర్పణలు అర్పిస్తున్నాం. 3 భాగాలుగా మీకు తెలియజేశాను. ఈ 3వ భాగంలో మనకి పరీక్ష, మనం పరీక్షించుకుందాం.